వందే మాతరం, జై గోమాత. నా పేరు పురంశెట్టి శ్రీరామ్. మాది పల్సి. గోమాత ఎప్పుడైతే ప్రసవన సమయం చాలా అయితుందో, కొంచెం తలకాయ ఇట్ట బయటకెళ్ళిందా, దానికి 7 ప్రదక్షిణాలు గిట్ట ఏస్తే మనం భారతదేశంలో ఎన్నైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, అన్ని కుకున్న దగ్గరనే దర్శనం జేస్తే ఎంత దానికి ప్రయోగం ఉంటదో, అంత ప్రాధాన్యత అచ్చేస్తది మనకు. మళ్ళా అది ఈనిన తర్వాత దాన్ని మాయి తొందరగా పడాలా అంటే ఇప్పుడు మనము జొన్నలు అవి అంబలి గిట పెడతాం అది. పెట్టిన తర్వాత మాయి ఒక గంట, 2 గంటలకు పడిపోతది. దాన్ని మాయిని అట్లనే గోమూత్రంలో కడిగేసి జాగ్రత్తగా ఉంచుకుంటే పురుగు మందు డిసిజన్ కింద పనికొస్తది. ఎట్లా పనికొస్తది? ఎట్లా చేయాలని అంటే దాన్ని మన మంచిగా దాన్ని కచరా బిచరా అంతా తీసేసి గోమూత్రంతోనే కడగాల. వాటర్‌తోని కడగకుండా అది మునిగే అంత గోమూత్రం ఒక 5, 10 లీటర్లు పోసేసి ఒక డబ్బాలో పెట్టేసి ఒక 3 నెలలు అట్లనే ఉంచినామంటే మొత్తం కరిగిపోతది. లిక్విడ్ అయిపోతదది. లిక్విడ్ అయిపోయి అది ఏది పురుగులకు ఒక 50 ఎంఎల్ పోసి కొట్టినామనుకో ఎటువంటి పురుగు డిసీజన్ లేకుండా పనిచేస్తది. అంత గోమాతది ఈనిన మాయి తాటికలు కూడా బయట పడేసేది కూడా పనిచేస్తది. మళ్ళా ఈనిన తర్వాత దానికి బెల్లం పెడితే దాన్ని ఏదైతే గర్భసంచిలో డిసీజ్ ఉంటాయో, వైట్ డిశ్చార్జ్ అవి ఇవి వస్తాయి. అవి రాకుండా ఉంటది. బెల్లం ఒక 3, 4 కిలోలు, 5 కిలోలు తినిపిచ్చేయొచ్చు ఆవుకు. రోజు కొంచెం తినిపిచ్చేస్తే దాని డిసీజులు పోయిపోయి మంచిగయితది. పుట్టిన పిల్లకు గూడా బెల్లంని మంచిగా సేంద్రియ బెల్లం మన దగ్గర అందుబాటులో ఉంటది కాబట్టి దానికి నాకిపిచ్చేస్తే పుల్ల గూడా పిల్ల ఏదైతే దూడది చిన్న పిల్ల ఉంటదో అది గూడా హుషారుంటది.